వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. బెంగళూరు టు కడప, కడప టు విజయవాడ ఎక్స్ప్రెస్ వే నిర్మాణంలో భాగంగా ఏపీలో భారత్ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులను సృష్టించింది. ఇది భారత్కు, ఆంధ్రప్రదేశ్కు గర్వకారణమని సీఎం చంద్రబాబు తెలిపారు. బెంగళూరు టు కడప, కడప టు విజయవాడ ఎకనామిక్ కారిడార్ NH 544Gలో రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా NHAI 24 గంటల్లోనే 28.95 లేన్ కిలోమీటర్ల పొడవును 10,675 మెట్రిక్ టన్నుల తారు కాంక్రీట్ను నిరంతరాయంగా వేసి 2 గిన్నిస్ రికార్డులను నెలకొల్పింది అని సీఎం చంద్రబాబు ఎక్స్లో పోస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దార్శనికత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాయకత్వంలో ప్రపంచ స్థాయి రహదారుల నిర్మాణం, ఇంజనీర్లు, కార్మికుల అసాధారణ నిబద్ధత వల్లే ఈ ఘనత సాధ్యమైందని ఆయన కొనియాడారు. ఇదే కారిడార్లోని ఇతర ప్యాకేజీలలో 2026 జనవరి 11 నాటికి మరో 2 గిన్నిస్ రికార్డుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. భారత్ మాల ఫేజ్ 2 కింద చేపట్టిన ఈ 6 లేన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం ఇటీవల వేగం పుంజుకుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి బెంగళూరుకు ప్రయాణం సమయం ప్రస్తుతం ఉన్న 11-12 గంటల నుంచి సుమారు 6 గంటల వరకు తగ్గనుందని చెప్పేసి తెలుపుతున్నారు. ఈ రహదారి ఏపీలోని గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల మీదుగా కర్ణాటకలోకి అయితే ప్రవేశిస్తుంది. దీనికి సంబంధించి మొత్తంగా 518 నుంచి 624 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారిని సుమారుగా 19,200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇందులో కోడికొండ నుంచి అద్దంకి వరకు 342 కిలోమీటర్ల భాగం పూర్తిగా గ్రీన్ఫీల్డ్ కాగా, మిగిలిన భాగాన్ని బ్రౌన్ఫీల్డ్ పద్ధతిలో అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఏపీ కనెక్టివిటీకి, సరుకు రవాణాకు కీలకం కానుంది. ఈ రికార్డుల యొక్క ప్రాముఖ్యత చూసుకుంటే భారతదేశ రహదారి నిర్మాణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపింది. NHAI సాంకేతిక నైపుణ్యం, ప్రణాళిక శక్తి నిరూపితం. భవిష్యత్ ఎక్స్ప్రెస్ వేలకు ఇది ఒక మైలురాయి. అయితే కొంతమంది నాయకులు అయితే దీనిపై స్పందించారు. వారి కామెంట్స్ చూసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ ఘట్టమని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత దక్షిణ భారతదేశంలో అత్యంత కీలకమైన ఎక్స్ప్రెస్ వేగా మారనుంది. అయితే విజయవాడ టు బెంగళూరు ఎక్స్ప్రెస్ వే కేవలం ఒక రహదారి కాదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దారి చూపే స్వర్ణ మార్గం, భారతదేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ శక్తికి ప్రపంచ గుర్తింపు. థ్యాంక్ యూ.